వద్దురమ్మా వద్దురమ్మా చెప్పండి Jangan
శ్రీ వికనస మహాగురవే నమః. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. పుష్యశుద్ధ ఏకాదశి శ్రీ వైకుంఠ ఏకాదశిగాను, ముక్కోటి ఏకాదశిగాను వైష్ణవ క్షేత్రాల్లో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాదిగా వేలాదిగా భక్తజనం తరలి వచ్చి స్వామివారి యొక్క దర్శనం గావించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి విశేషం ఉత్తర ద్వార దర్శనం. ఇక ఉత్తర ద్వారంలో స్వామివారిని వేయించేపు చేసి ఆ యొక్క ఉత్తర ద్వారం ముందు స్వామివారిని దర్శించడం కూడా ఆనవాయితీ. పుష్యశుద్ధ ఏకాదశి మనుష్యులకి ఎట్లా ఒక రాత్రి ఒక పగలు ఒక దినంగా పరిగణించబడుతుందో, దేవతలకు ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి పగలు రాత్రి కాలముగా ఆ యొక్క కాల ప్రమాణం చెప్పబడుతుంది. ఆ యొక్క కాల ప్రమాణాన్ని అనుసరించి ఉత్తరాయణ పుణ్యకాలం పుట్టడానికి ముందు వచ్చినటువంటి ఈ యొక్క పుష్యశుద్ధ ఏకాదశి దినమునందు దేవతలకు బ్రాహ్మీ ముహూర్తంగా చెప్తారు. అటువంటి దేవతా స్వరూపమైనటువంటి కాల ప్రమాణం నందు స్వామివారిని ఆరాధించి భక్తులు మోక్షమును పొందటానికి శ్రీమన్నారాయణమూర్తిని ఉపాసించి ఆయన అనుగ్రహం పొంది లోకమంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రళయాది ప్రాకృతిక ప్రళయాలు ఏదీ రాకుండా లోకం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ముక్కోటి దేవతలు కూడా ప్రార్థించినటువంటి కాలంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని చెబుతారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ఆ యొక్క కాల ప్రమాణంలో స్వామివారిని దర్శించాలని ఎంతో విశ్వాసాలతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రలవుతారు. స్వామివారి ముక్కోటి పర్వదినం నందు ఉపవాస దీక్షలు కొనడం కూడా ఈ యొక్క సాంప్రదాయంగా వస్తుంది. ముక్కోటి దినం నందు ఉపవాసం ఉండి మళ్ళీ ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసే వరకు కూడా స్వామివారి ధ్యానంలో ఉండి ఆయన అనుగ్రహాన్ని పొందడమే పరమావధిగా భక్తులు ఆ యొక్క సేవను కొనసాగిస్తారు. ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా శోభాయమానంగా 1000 కన్నులు కూడా చాలినటువంటి అద్భుతమైనటువంటి అలంకరణలతో స్వామివారిని ముస్తాబు గావించి దేవాలయమంతా కూడా పుష్పాలంకరణ శోభాయమానమైనటువంటి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేలా అలంకరింపబడి స్వామివారిని భక్త జనుల గోవిందనామ స్మరణల మధ్యలో స్వామివారిని ఉత్తర ద్వారంలో వేయించేపు చేసి లక్షలాదిగా భక్తజనం తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతం నుంచి కాకుండా దేశం నలుమూల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతారు. భక్తులు అప్రమత్తతో ఉండి స్వామివారిని స్మరిస్తూ ఎటువంటి చర్యలు జరగకుండా, అనావృతం జరగకుండా స్వామివారి దగ్గర ఓపికగా ఉండి స్వామి దర్శనం చేసుకోవాలి. మనం చూస్తున్నాం కొన్ని చోట్ల జరిగిన ప్రమాదాలు, అటువంటివి జరగకుండా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూనే ఈ యొక్క సంయమనం కూడా పాటిస్తూ జాగ్రత్తగా స్వామివారిని సేవలో ధరించి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని వచ్చి ప్రత్యక్షంగానే కాకుండా ఆ యొక్క మాధ్యమాల ద్వారా కూడా స్వామివారిని దర్శించి ధరించిన భక్తులందరికీ కూడా ఖాద్రి లక్ష్మీ నృసింహ స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని భక్తులందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి పర్వదినం నుంచి మరు సంక్రాంతి పర్వదినం వరకు కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో స్వామివారి అనుగ్రహించాలని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం నమో నారసింహాయ. ఏటా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వేడుక మొదలైంది. అందులో భాగంగా ఈవో గారు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉపాధిదారులు కావచ్చు, వారందరూ కూడా మొదటి విడత పూజలో పాల్గొన్నారు. పరిశ్రమ ఈ
కార్యక్రమం అనేది ఏదైతే మొన్నటి రోజున తిరుమలలో జరిగిందో ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రతి ఒక్కరు కూడా పట్టుబడుతూ ఉన్నారు. ప్రతి హిందూ ధార్మిక సంస్థలు నమ్మేటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పట్టుబడుతున్నటువంటి సంఘటన. ఇక్కడ కూడా జనాలు గంట 2 గంటల తర్వాత రద్దీ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ కార్యక్రమం అనేది మనందరి కార్యక్రమం, మనందరి బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమం, మనందరికీ కోసం చేసేటువంటి కార్యక్రమం. బయట ఊళ్ళు, బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తాలు కూడా ఉన్నారు. వారందరి సౌకర్యార్థం మనందరం కూడా బాధ్యతగా మసులుకోవాలని చెప్పేసి తెలియజెప్తున్నాం. ఆ దేవదేవుడు ఆశీస్సులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి, నియోజకవర్గం సుఖశాంతులతో, సంతోషాలతో, మంచి పంటలతో, అదే రంగా ధనధాన్యాలతో వర్తిల్లాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థించుకుంటూ మరొకసారి 50 మంది భక్తాదులకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.